నమస్కారం. సిక్కలో హృదయ స్పందనకి స్వాగతం. నేను సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, పాడి పరిశ్రమలకు జీవం పోసేవి మినీ గోకులాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం రేగులపాడు గ్రామంలో ఉపాధి హామీ పథకం 2.30 లక్షల రూపాయలతో నిర్మించిన మినీ గోకులంను మంత్రి అచ్చెన్నాయుడు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని రోడ్లు, ఉద్యాన పంటల పెంపకం, రైతులకు నేరుగా చెల్లింపులు వంటి అంశాలపై ప్రస్తావించారు. మినీ గోకులాలను రాష్ట్ర ప్రభుత్వం 2016వ సంవత్సరంలో భారీ ఎత్తున ప్రారంభించడం జరిగిందన్నారు. 2019 నుండి 2024 వరకు గత ప్రభుత్వం కొత్తగా మంజూరు చేయకపోగా పాత వాటికి బిల్లులు చెల్లించలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ మాజీ సభ్యులు కింజరాపు హరివరప్రసాద్, పశు సంవర్ధక సంయుక్త సంచాలకులు మురళీధర్, రేగులపాడు గ్రామ సర్పంచ్ ప్రభాకర్, ఎంపీడీఓ ఫణీంద్రరావు, ఏపీఓ హరిప్రసాద్, మండల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఒక గంట ముందే మీ అందరింటికి తెచ్చి పింఛనిస్తున్నాం. ఇంకా ఎవరైనా మీరు చుట్టాలింటికి వెళ్ళిపోయినా, మీరు ఎక్కడికైనా వలస వెళ్ళిపోయినా, మీరు ఎక్కడికైనా సరే బయటికి వెళ్ళినా ఒక నెల పింఛన్ తీసుకోకపోతే గత ప్రభుత్వంలో ఆ పింఛన్ మరి ఇచ్చేవాళ్ళు కాదు. మేమేం చేస్తున్నాం, ఒక నెల మీరు తీసుకోకపోయినా, 2 నెలలు తీసుకోకపోయినా, 3వ నెలలు వస్తే 3, 4, 12,000 మీకు ఇస్తున్నాం లేదా? ఎక్కడైనా ఈ డబ్బు ఇచ్చిన రాష్ట్రాలు ఉన్నాయా? మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి. నేను మొత్తం మనం తెప్పించుకున్నాను ఏ రాష్ట్రంలో ఎంత పింఛన్ ఇస్తున్నాను. ఒక దగ్గర 600, ఒక దగ్గర 700, ఒక దగ్గర 1200. ఎక్కువ ఇచ్చిన రాష్ట్రం 2,200 ఇస్తున్నారు ఒక రాష్ట్రంలో. మనం ఎంత ఇస్తున్నాం? 4,000 ఇస్తున్నాం. 64 లక్షల మందికి ఇస్తున్నాం. సంవత్సరానికి 32,000 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తున్నాం. కానీ దాని గురించి మాట్లాడడం లేదు. ఇది తెలియాలి ప్రతి ఒక్కరికి. ఆ విధంగా కష్టాలున్నా సరే పింఛను పెంచాం. ఇంకా చాలా మంది ఉన్నారు అర్హత కలిగిన వారు. ఈ మధ్య మీరు చూశారు 4,000 పెన్షన్, అదేవిధంగా వికలాంగులకు 3 నుంచి 6,000, ఎవరైతే కిడ్నీతో ఉన్నారో వారికి 10,000, పూర్తిగా మంచం మీద పడుకొని లేవలేకపోతున్నారు వాళ్ళకి 15,000 ఇచ్చాం. ఇప్పుడు ఇంకో బాధ వచ్చింది, అందరికీ 15 కావాలని అడుగుతున్నారు. చక్కగా నడిచి వస్తున్నారు, చేతిలో చూస్తే సివిల్ సర్టిఫికేట్ ఉంటుంది, నీ పేరేం పేరంటే గట్టిగా ఇచ్చున్నాడని చెప్తున్నారు. అర్హత ఉన్న వాళ్ళకి రావడం లేదు. మొన్నను ఈ రాష్ట్రంలో 2,700 మందికి 15,000 పెన్షన్లు ఇస్తున్నాం. మెడికల్ టీమ్స్ చేశారు. ఈ 2,700 మంది ఇంటికి వెళ్ళండి, అది కూడా ఆ ఊరు డాక్టరు, ఆ నియోజకవర్గం డాక్టరు, ఆ జిల్లా డాక్టర్ 600 ఇంటికి పంపిస్తే 65% మంది బోగస్ 15,000 తీసుకున్నారు. చక్కగా డాక్టర్ మీద నచ్చెత్తుతున్నారు, చక్కగా తిరుగుతున్నారు. 15,000. నేనేమంటానంటే అందరికీ ఇవ్వాలి, కానీ అర్హత కలిగిన వాళ్ళకి ఇస్తేనే ప్రభుత్వానికి ఉపయోగం ఉంటుంది, ప్రజలకు మంచి జరుగుతుంది. సమీకృత కలెక్టర్ కార్యాలయ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ ధన్కర్ పొన్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని నిర్మాణంలో ఉన్న సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని జిల్లా రెవెన్యూ అధికారి, రహదారులు, భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి శనివారం నిర్మాణంలో ఉన్న భవనాన్ని ప్రతి అంతస్తు పరిశీలించి ఇప్పటి వరకు నిర్వహించిన పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. నూతన కలెక్టరేట్ ఆవరణలో పార్కింగ్, సెక్యూరిటీ, ప్రహరీ గోడ నిర్మాణం తదితర పనులపై R&B/SE కాంట్రాక్ట్ ప్రతినిధులతో ఆరా తీగా సంబంధిత మ్యాప్ను చూపించి వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నాణ్యతలో రాజీ లేకుండా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆయన వెంట జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, R&B/SE జాన్ సుధాకర్, కలెక్టరేట్ ఏఓ జి సూర్యనారాయణ, కాంట్రాక్ట్ ప్రతినిధి ప్రసాద్ తదితరులు ఉన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేసే ప్రతి ఒక్కరూ వయస్సుతో పని లేకుండా విధిగా హెల్మెట్ వాడాలని, తద్వారా ప్రమాదరహిత జిల్లాగా మారడానికి అవకాశం ఉంటుందని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జునైద్ అహ్మద్ మౌలానా హితవు పలికారు. శుక్రవారం సాయంత్రం జిల్లా న్యాయస్థానం ఆవరణలో
జిల్లా న్యాయమూర్తుల సమక్షంలో అపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పైడి భీమవరం వారి సౌజన్యంతో కోర్టులో పలువురు ఉద్యోగులకు హెల్మెట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయవాదులు ప్రతి క్షణం ఆరోగ్యం పట్ల, వ్యక్తిగత సంరక్షణ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, కక్షిదారులతో స్నేహబంధాలతో మెలగాలని ఆకాంక్షించారు. న్యాయవాదులు, జ్యుడిషియల్ సిబ్బంది సంరక్షణకు, ఆరోగ్య పరిరక్షణలో భాగంగా ప్రముఖ కంపెనీ అపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ పైడి భీమవరం వారి ఆర్థిక సౌజన్యంతో హెల్మెట్లను ఉచితంగా సరఫరా చేపట్టడం ఎంతో అభినందనీయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు పి భాస్కర్ రావు, సిహెచ్ వివేకానంద, శ్రీనివాస్, ఎస్ఎం ఫణికుమార్, కె కిషోర్, ఆర్ సన్యాసి నాయుడు, జిల్లా బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయ సేవ సాధికారత సంస్థ సభ్యులు గేదెల ఇంద్రప్రసాద్, కొమరాపు ఆఫీస్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో భాగంగా శనివారం పురుష అభ్యర్థులు 265 మంది అభ్యర్థులు దేహదారుడి పరీక్షల్లో అర్హత సాధించారని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. జిల్లా ఎస్పీ స్వీయ పర్యవేక్షణలో హెచ్చర్ల ఆర్మ్ రిజర్వ్ పోలీస్ మైదానంలో దేహదారుడి పరీక్షలు సజావుగా కొనసాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ బోర్డు పోలీస్ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన పురుష అభ్యర్థులకు పిఎంటి, పిఈటి పరీక్షలు నిర్వహణ క్రమంలో అభ్యర్థుల ధృవీకరణ పత్రాల పరిశీలన, బయోమెట్రిక్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం పరికరాలతో పకడ్బందీగా జిల్లా ఎస్పీ పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. శనివారం 660 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 414 మంది దేహదారుడి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 265 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సెలవులు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారి సూచనల మేరకు జనవరి 12వ తేదీ నుంచి జనవరి 15వ తేదీ వరకు 4 రోజులు సెలవు కారణంగా పోలీస్ కానిస్టేబుల్ దేహదారుడి పరీక్షల నిర్వహణ ప్రక్రియ నిర్వహించడం జరగదని అభ్యర్థులు పై విషయాన్ని గమనించాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. మరలా జనవరి 16వ తేదీ నుంచి పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు దేహదారుడి పరీక్షలు పునః ప్రారంభం అవుతాయని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. ఈ నెల 13వ తేదీన భోగి పండుగ సందర్భంగా ఆ రోజు గ్రీవెన్స్ నిర్వహించడం లేదని ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు వ్యయ ప్రయాసాలు పడి జిల్లా పోలీస్ కార్యాలయంకు రావద్దని హితవు పలికారు. అందరూ ఈ విషయాన్ని గమనించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమంలో కీలక పాత్ర వడ్డే ఓబన్న పోషించారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. సామాన్యుల హక్కుల కోసం పోరాడిన వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జయంతి ఉత్సవాల కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన గావించి నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న జయంతి ప్రభుత్వ కార్యక్రమంగా గుర్తించడంపై సంతోషం వ్యక్తం చేశారు. వడ్డే ఓబన్న 11 జనవరి 1807న నంద్యాల జిల్లా సంజమల మండలంలోని నొస్సం గ్రామంలో జన్మించారని, ఆయన వడ్డే సుబ్బమ్మ దంపతులకు జన్మించారని వివరించారు. వడ్డే ఓబన్న గ్రామ రక్షకునిగా పనిచేశారని, అయితే బ్రిటిష్ పాలనతో గ్రామ రక్షకుల జీతాలు రద్దు చేయబడిన తరువాత రైతులపై అధిక పన్నులు విధించడం ప్రారంభం కావడంతో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం మొదలైందని, 1845 సంవత్సరంలో వడ్డే ఓబన్న ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. ఆయన సుమారు 9,000 మంది సైనికులతో బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం మొదలుపెట్టారని, అటువంటి వారి జీవిత చరిత్ర భావితరాలకు మార్గదర్శకం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, జిల్లా వెనుకబడిన సంక్షేమ తరగతుల అధికారిని బి అనురాధ, కలెక్టరేట్ ఏఓ సూర్యనారాయణ, జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు గుత్తు చిన్నారావు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆదేశం మేరకు డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఒక ప్రోగ్రాం పెట్టడం జరిగింది. శ్రీ వడ్డే ఓబన్న గారి జయంతి ఈరోజు మనం స్టేట్ ఫెస్టివల్గా మనం ఇక్కడ చేస్తున్నాం. శ్రీ వడ్డే ఓబన్న నంద్యాల జిల్లా ఏ మండలం? సంజామ మండల్. ఇప్పుడు కూడా అక్కడ తహసీల్ ఆఫీస్ ఉంది. సో అప్పుడు 80s అంటే 1800s అప్పుడు బ్రిటిష్ అగేన్స్ట్ అప్పుడు చాలా బాగా అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్గా పనిచేయడం, అలాగే పబ్లిక్ని దగ్గర తీసుకురావడం, మళ్ళీ మనకి ఒక ఆల్ టుగెదర్ న్యూ ఇండియా ఇవ్వడం చాలా చాలా మనకి ఒక కొత్తదనం. ఇన్ఫ్యాక్ట్ మన ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న ఒక నిర్ణయం చాలా మంచిది. ఎందుకనే ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ మన పిల్లలకి, మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఖచ్చితంగా తెలియాలి. వాళ్ళు చేసిన కష్టాలకి మనం అందరూ కృతజ్ఞత చెప్తూ అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. నగరంలోని స్థానిక మొండేటి వీధిలో గల శ్రీ అలివేలు మంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం స్వామివారికి పట్నాల ఆర్కే శ్రీనివాస్ శర్మ నిర్వహించారు.
వేకువజాము నుంచే స్వామివారికి ఆలయ ప్రధాన అర్చకులు దిలీప్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయ ప్రాంగణమంతా స్వామివారి నామస్మరణతో మారుమ్రోగింది. ప్రతిరోజు స్వామివారికి నిత్య పూజలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా పద్మావతి స్వామివారి వెంకటేశ్వర ఆలయంలోని ఈ యొక్క ధనుర్మాస ధర్మంగా శ్రీవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు, తిరుపతి ప్రవచనం, విష్ణు సహస్రనామార్చన, తులసీద నామార్చన, కుంకుమ పూజలు కూడా జరిపించమను. అలాగే కార్తీక మాసంలోని శుద్ధ ఏకాదశి నాడు శ్రీవారికి ఏకాంత సేవ, భజన కార్యక్రమాలు, ఆ రోజు కూడా విష్ణు సహస్రనామార్చన, ప్రత్యేక పూజా కార్యక్రమం శ్రీవారికి జరిపించమను. వైశాఖ బహుళ ఏకాదశి నాడు శ్రీవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా శ్రీవారికి ప్రాతకాల అర్చన, సుప్రభాత సేవ మరియు కూడా స్వామివారి నిజరూప దర్శనం, క్షీరాభిషేకం జరిపించడం. సాయంత్రం 6 గంటలకి శ్రీవారికి దంపతుల చేత కళ్యాణ మహోత్సవం కూడా జరిపించబడను. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంతోనే అభివృద్ధి, సంక్షేమం అని నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. నరసన్నపేట మండలం చిక్కాల వలస నుండి మామిడి వలస గ్రామంకు R&B రోడ్డు నుండి కొద్దాం వరకు 90 లక్షల రూపాయలతో నిర్మించిన సిమెంట్ రోడ్డును కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అలాగే పోలాకి మండలం కేసీ రోడ్డు తోటాడు నుండి DPN రోడ్డు వరకు వయా సంతలక్ష్మీపురం గొల్లల వలస వరకు 1,20 లక్షల రూపాయలతో నిర్మించిన BT రోడ్డును కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర అభివృద్ధి సర్వేగంగా జరుగుతుందని రమణమూర్తి చెప్పారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, ఇతర ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు శ్రీకాకుళం పట్టణం పెద్ద మందిరం వారి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా శ్రీ సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు సూర రామచంద్రరావు మాట్లాడుతూ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు భారతీయ సాంప్రదాయాలకు, సంస్కృతికి అత్యంత ప్రాముఖ్యతను ఇచ్చి ప్రశాంతి నిలయంలో కూడా సంక్రాంతి సంబరాలు, మహిళలతో ముగ్గుల పోటీలు జరిపించేవారని, ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రిని లక్ష్మణరావు సూచన మేరకు ఆంధ్ర రాష్ట్రంలో అన్ని జిల్లాలో సత్యసాయి మందిరాల్లో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ ముగ్గుల సాంప్రదాయం వెనుక శాస్త్రీయత దాగి ఉందని, ఇంటి ముందు ఆవు పేడతో కల్లాపు వేసి వరి పిండితో ముగ్గులు వేయడం వలన కొన్ని రకాల క్రిమి కీటకాలకు ఆహారం దొరికి జీవశాంతి జరిగి అవి మన ఇంటిలోనికి రాకుండా దోహదపడతాయని, ధనుర్మాసంలో వేసే రథం ముగ్గులకు మరింత ప్రాధాన్యం ఉందని, అలాగే చుక్కల ముగ్గు కూడా ఒక ప్రత్యేక ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవా సమన్వయకర్త పప్పల నాగేశ్వరరావు, స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ బోయ నరసింహమూర్తి, జోనల్ కన్వీనర్ శివనారాయణ, మందిరం కన్వీనర్ కంబ మురళీకృష్ణ, నరసింహ పట్నాయక్, జయలక్ష్మి, అనురాధ, సేవాదళ సభ్యులు పాల్గొన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ 102 గవర్నర్గా కొంక్యాన మురళీధర్ ప్రమాణ స్వీకారం చేశారు. వాకర్స్ పూర్వ గవర్నర్ జామి నారాయణ స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రభావతి మాట్లాడుతూ నడకతో ఆరోగ్యం సిద్ధిస్తుందని, సామాజిక సేవతో మానసిక ఆరోగ్యం లభిస్తుందన్నారు. రెండింటిని కలబోసి సమాజానికి అందించడమే వాకర్స్ ప్రధాన ఉద్దేశమన్నారు. 15 ఏళ్లుగా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేయడమే కాకుండా నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించే కొంక్యాన మురళీధర్ గవర్నర్గా బాధ్యతలు చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ఐటమ్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు మాట్లాడుతూ మురళీధర్ 4 దశాబ్దాలుగా అందిస్తున్న సామాజిక సేవతో నేడు వాకర్స్ గవర్నర్ స్థాయికి ఎదగడం ఆనందాన్ని ఇస్తుందన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు డాక్టర్ నాగేశ్వరరావు, ఐ గున్నేశ్వరరావు, కర్రోత్ సత్యం, SVM రాజు, డి సూర్యనారాయణమూర్తి, వి సురేష్ బాబు, వి సుబ్బురాజు తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా నూతన గవర్నర్ కొంక్యాన మురళీధర్ మాట్లాడుతూ తాను చేపట్టే సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నింటికీ కుటుంబంతో పాటు మిత్రులు, సన్నిహితులు అందిస్తున్న సహకారం మరువలేనిదని అన్నారు. గవర్నర్గా పూర్తి స్థాయిలో లక్ష్యాలను నెరవేర్చేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కొంక్యాన గోవిందరాజులు ట్రస్ట్ సభ్యులు కొంక్యాన రాధాకృష్ణ, కొన్న నరసింహమూర్తి, కె గోవిందరావు, కొంక్యాన శివశంకర్, వాకర్స్ పూర్వ గవర్నర్లు KV రమణమూర్తి, గుడ్ల సత్యనారాయణ, ఇందిరాప్రసాద్, PG గుప్తా, సుగంధం సంజీవరావు, SSS రాజు, తిరుపతిరావు, ఓంకార్ స్వామి, S జోగినాయుడు, BV రవిశంకర్, కొంక్యాన వేణుగోపాల్, JCI గ్రీన్ సిటీ ప్రతినిధులు బెందాలం వరలక్ష్మి, తమ్మినేని ఉషారాణి, గేదెల లక్ష్మి, న్యాయవాదులు పైడి వేణుగోపాలం, డాక్టర్ ఎన్ని సూర్యరావు, కొంక్యాన సుభాష్, ఆదినారాయణ పాల్గొన్నారు. తొలుత ప్రముఖ నృత్యకారిణి సంధ్యా చందన భరతనాట్యం, ప్రముఖ మెజిషియన్ శ్రీనివాసరాజు ఇంద్రజాల ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.
33, 34 డివిజన్లోని పాత గోనపాలెం మెర్జ్డ్ అంగన్వాడీ కేంద్రాల్లో ఈరోజు సంక్రాంతి సంబరాలు ముందస్తుగా అంగన్వాడీ టీచర్లు నిర్వహించుకున్నారు. సిడిపిఓ శోభారాణి, సూపర్వైజర్ యోగేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో వార్డ్ ఇన్ఛార్జ్ డి హరీష్ కుమార్, పి రాజు, ఎన్ విజయ, ఎన్ జయమ్మలు పాల్గొని సంబరాల్లో విశిష్టతను తెలియజేశారు. పిండి వంటల గొప్పతనాన్ని, భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమల పండుగను అందరూ ఉత్సాహంగా జరుపుకోవాలని, అందరూ బాగుండాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు టి రాజేశ్వరి, ఆదిలక్ష్మి, రత్నలక్ష్మి, జయలక్ష్మి, హెల్పర్స్ మణి, పావని, భారతి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం పట్టణం వాడాడ జంక్షన్లో గల ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఈరోజు ముందస్తు సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. స్కూల్ అకాడమిక్ డైరెక్టర్లు సత్యప్రసాద్, రమేష్, ప్రిన్సిపల్ అర్జున్ చక్రవర్తుల సమక్షంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ కలిసి పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు. హరిదాసు వచ్చి భోగి, సంక్రాంతి, కనుమల విశిష్టతను తెలుపుతూ హైందవ సంస్కృతి సాంప్రదాయాలను గురించి తెలిపారు. సంక్రాంతి పండుగను స్కూల్లో నిర్వహించుకోవడం వలన మన సంస్కృతి సాంప్రదాయాలు తెలుస్తాయని ప్రిన్సిపాల్ విద్యార్థులకు తెలిపారు. స్కూల్ ఆవరణంలో పండుగను జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని డైరెక్టర్లు తెలిపారు. ధాన్యం సేకరణను వేగవంతం చేయాలని అధికారులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాష్ట్ర ఉన్నత అధికారులతో మంత్రి చరవాణిలో మాట్లాడుతూ సాంకేతిక సమస్యలు ఉంటే త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అవసరమైన ట్రాక్ షీట్లు అందించాలని ఆదేశించారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని గుర్తు చేశారు. రైతు ఇంట పండగ వాతావరణం కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుర్తుంచుకోవాలన్నారు. రైతు ధాన్యం అమ్మిన 4 గంటల్లోనే వారి ఖాతాలో జమ చేస్తున్నామని చెప్పారు. శ్రీకాకుళం కలెక్టర్గా ఒకప్పుడు సేవలందించిన అనిల్ చంద్రపునేట విశిష్ట వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించుకున్నారు. శ్రీకాకుళం జిల్లా పూర్వ కలెక్టర్గా సుదీర్ఘకాలం పనిచేసి విశిష్టమైన సేవలు అందించిన అనిల్ చంద్రపునేట ఉత్తరాఖండ్ రాష్ట్రం నుంచి ప్రచురితమైన ప్రఖ్యాత హిల్ మెయిల్ సంచిక ప్రచురించిన 50 మంది విశిష్ట వ్యక్తుల జాబితాలో 41వ వ్యక్తిగా స్థానం సంపాదించుకున్నారు. ఈ ఎంపిక చేసిన 50 మంది విశిష్టమైన వ్యక్తులు భారతదేశంలో వివిధ రంగాలకు చెందిన వివిధ ప్రాంతాల వారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంతో పాటు భారతదేశానికి వీరంతా ఎనలేని సేవలు అందించినట్లు సంచిక పేర్కొంది. ప్రచురించిన 50 మంది జాబితాలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దాస్ ప్రథమ స్థానంలో ఉండగా అనిల్ చంద్రపునేట 41వ స్థానంలో ఉన్నారు. పూనేట శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్గా దాదాపు 3.5 ఏళ్ల పాటు విశేషమైన సేవలందించారు. మారుమూల ప్రాంతాల్లో కూడా పూనేట పేరు తెలియని వారు ఉండరంటే అతిశక్తి కాదు. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఉన్నతమైన పదవులు నిర్వర్తించిన పూనేట ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా, అనంతరం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సమాచార హక్కు చీఫ్ కమిషనర్గా గణనీయమైన సేవలు అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూనేటను విజిలెన్స్ కమిషనర్గా ఎంపిక చేశారు. భవిష్యత్తులో పూనేట మరిన్ని ఉన్నత స్థానాలు పొందగలరని డిప్యూటీ కలెక్టర్ దయానిధి, విశ్రాంత జేసీ పి రజనీకాంతరావు, ఇంటాక్ ప్రతినిధి కేవీజీ రాధాప్రసాద్ తదితరులు ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులను ఆయన స్వీకరించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులు పరిశీలించి సంబంధిత అధికారులతో చరవాణిలో మాట్లాడి త్వరితగతిన ప్రజలకు మేలు చేసే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. విధులలో అలసత్వం లేకుండా అధికారులు పనిచేయాలని సూచించారు. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో మెరుగైన రీతిలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రధానంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వినతులు అందినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కార్యక్రమంలో కింజరప్ హరివరప్రసాద్, ఎల్ఎల్ నాయుడు, పగాది శేషు తదితరులు ఉన్నారు. ఆమదాలవలస మండలం తమ్మాయిపేట గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు కోట గోవిందరావు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఆయన నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. కోట గోవిందరావును వైసీపీ అధికార ప్రతినిధిగా పార్టీ అధిష్టానం నియమించిన నేపథ్యంలో ఆయన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తారని కోట గోవిందరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇప్పిలి శ్రీను తదితరులు ఉన్నారు. వడ్డే ఓబన్న 218వ జయంతి సందర్భంగా శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి అదనపు ఎస్పీ కేవీ రమణ నివాళులర్పించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ వడ్డే ఓబన్న జనవరి 11, 1807న నంద్యాల జిల్లా సంజమాల మండలంలోని నొస్సాం గ్రామంలో జన్మించారని, సామాన్యుల హక్కుల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి వడ్డే ఓబన్న అని కొనియాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వడ్డే ఓబన్న విశిష్టతను, గొప్పతనాన్ని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్బీసీఐ ఇమాన్యుయల్ రాజు, డీసీఆర్బీసీఐ శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
31వ డివిజన్లో స్థానిక అంగన్వాడీ కేంద్రంలో శనివారం బాలింతలు గర్భిణీలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారం అలాగే మెడికల్ కిట్లను టీడీపీ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలింతల ఆరోగ్యంగా ఉండాలని, చిన్నారులకు కూడా ఆరోగ్యంగా ఉండేందుకు తగు చర్యలు చేపట్టాలని సూచించారు. గర్భిణీలకు కూడా ఆరోగ్యంగా ఉండాలని, మంచి ఆహారం తింటే పుట్టబోయే పిల్లలు ఆరోగ్యవంతంగా పుడతారని చెప్పారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు జ్యోతి, జయలక్ష్మి, సుజాత, జయ తదితరులు ఉన్నారు. హెచ్చర్ల మండలంలోని పొన్నాడలో గల దీపక్ మైనింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ యూనిట్లో అత్యవసర ప్రమాద మాక్ డ్రిల్ కార్యక్రమాన్ని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, జిల్లా అగ్నిమాపక శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ సంయుక్తంగా శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రమాదాలపై అవగాహన, భద్రతా పరికరాలను ఉపయోగించడం, ప్రమాదకర పరిస్థితుల్లో పాటించవలసిన పద్ధతులను మాక్ డ్రిల్ సందర్భంగా అవగాహన కల్పించారు. పరిశ్రమలోని ఎవాపరేటర్స్, బాయిలర్లు, కండెన్సర్లు, ఇతర లెవెల్ గేజ్ సొల్యూషన్స్ వాల్వ్ ద్వారా అమ్మోనియా ద్రావణం లీక్ వలన సంభవించే ప్రమాదాలపై డ్రిల్ నిర్వహించారు. అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడం, యూనిట్ ప్రతిస్పందన తదితర అంశాలపై అవగాహన కల్పించారు. యూనిట్ హెడ్ మనోజ్ అడ్డాల పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి మోహన్ రావు, ఎన్డీఆర్ఎఫ్ అధికారి రాము, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ తరపున రాంబాబు తదితరులు అధికారులు పాల్గొన్నారు. చిరుధాన్యాలైన ఓదలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. రుచికి తీయగా ఉండే ఈ ఓదలతో తయారు చేసే ఆహారం మంచి బలవర్ధకమైనది, సులువుగా జీర్ణమవుతుంది. అందుకనే నార్త్ ఇండియాలో చాలామంది ఉపవాస దీక్ష చేసే సమయంలో ఓదలతో చేసిన ఆహారాన్ని తీసుకుంటారు. ఓదలు శరీర ఉష్ణోగ్రతను సమస్థితిలో ఉంచుతుంది. ఓదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. సులభంగా జీర్ణం కావడంతో ఎక్కువసేపు కూర్చుని పనిచేసే వారికి ఇవి మంచి ఆహారం. ఓదల్లో పీచు పదార్థం అధికంగా ఉండడం వలన మలబద్ధకానికి, మధుమేహానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. జీర్ణాశయంలో ముఖ్యంగా చిన్న ప్రేగులలో ఏర్పడే పుండ్లు, పెద్ద ప్రేగులకు వచ్చే క్యాన్సర్ బారిన పడకుండా ఓదలు చేస్తాయని ఉత్తరాఖండ్, నేపాల్లో ఓదల ఆహారాన్ని గర్భిణీలకు, బాలింతలకు పెడతారు. గర్భవతులకు, పాలిచ్చే తల్లులకు చనుబాలు ఎక్కువగా రావడానికి మంచి బలవర్ధకమైన ఆహారం. కాలేయం, పిత్తాశయం శుభ్రపరచడానికి సహాయపడుతుంది. బ్లడ్ షుగర్ స్థాయిని నియంత్రించడానికి, గుండె పనితీరు మెరుగుపరచడానికి సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పెద్దవారిలో మూత్రాశయ నియంత్రణకు, పిత్తాశయంలో రాళ్లను నిర్మూలించేందుకు, టైఫాయిడ్ వంటి విష జ్వరాలు నయం కావడానికి ఓదలు బాగా పనిచేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజంలో రాజ్యాలు యుద్ధములో పుట్టాయి. ఆధ్యాత్మికం ఏకాంతములో చింతన, త్యాగం, అనుభూతిలో పుట్టాయి. ఎత్తులో ఉన్న మనస్సుకు తన ఎత్తే తెలుసుగాని తనకంటే ఎత్తు, తనకంటే లోతు అనుభవం ఎప్పుడూ కలుగదు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. మీ మాటే మా బాట.